హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈ రోజు వీడియో వచ్చేసరికి 25,000 బడ్జెట్లో ఎవరు ఏ మొబైల్ తీసుకోవాలనేది అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సేల్స్లో. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంక ఈ మొబైల్స్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి OnePlus Nord 3. ఈ మొబైల్ అయితే మనకి లాంచ్ అయినప్పుడు 34,000 అలా అయితే ఉండేది. ఇప్పుడైతే ప్రజెంట్ మనకి 22,000 అలాగైతే ఉంది. సేల్స్లో అయితే మనకి 20,000 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మొబైల్స్ లో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేస్తే కనుక మనకి 8s Gen 1 ప్రాసెసర్ కి అయితే సమానంగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇంకా మనకి ఈ మొబైల్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 MP సోనీ IMX890 సెన్సర్ అయితే యూజ్ చేశారు. మనకి మెయిన్ కెమెరా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది అదర్ కెమెరాస్ తో కంపేర్ చేస్తే. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ప్రజెంట్ నేను ఈ మొబైల్ని యూజ్ చేస్తున్నాను. ఈ మొబైల్ నుంచి మనకి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ మొబైల్లో బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 120Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఇక వీటిలో సెకండ్ మొబైల్ వచ్చేసరికి మోటో H50 ఫ్యూజన్. ఈ మొబైల్ మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అండ్ ఈ మొబైల్లో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మనకి వాటర్ అండ్ డస్ట్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ మొబైల్తో. ఇక ఈ మొబైల్లో మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంక ఈ మొబైల్లో మనకి కెమెరాస్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. కెమెరా వచ్చేసరికి సోనీ LYT700 సెన్సర్ని అయితే వీళ్ళైతే యూజ్ చేశారు. ఇక ఫ్రంట్ వచ్చేసరికి 32 MP సెల్ఫీ కెమెరాతో ఈ మొబైల్ అయితే వస్తుంది. కోసం అయితే కనుక ఈ మొబైల్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచిగా అయితే క్యాప్చర్ చేస్తుంది. వచ్చేసరికి 120Hz OLED డిస్ప్లేని అయితే ఈ మొబైల్లో అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇదైతే వాటర్ టచ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ మొబైల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అండ్ డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో అయితే ఎటువంటి హెడ్ ఫోన్ జాగ్ అయితే ఉండదు. బడ్జెట్లో లాస్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో X6 Pro. ఈ మొబైల్లో మనకి గేమర్స్కి అయితే చాలా బాగుంటుంది. మనకి డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్లో అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్లో బ్యాటరీ వచ్చేసరికి మనకి 5000 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ అన్నీ అయితే వీళ్ళు అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. 64 MP బ్యాక్ కెమెరాతో వస్తుంది. అంటే వచ్చేసరికి 16 MP సెల్ఫీ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. మీ మెయిన్ ప్రయారిటీ గేమింగ్ అయితేనే ఈ మొబైల్కి అయితే వెళ్ళండి. మీరు కనుక ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం కనుక చూస్తున్నట్లయితే మీరు OnePlus Nord 3 తీసుకోండి. మీరు కెమెరాస్ కోసం కనుక మొబైల్ చూస్తున్నట్లయితే మనం మోటో H50 ఫ్యూజన్ అయితే తీసుకోండి. మీరు గేమింగ్ కోసం కనుక మొబైల్ కోసం చూస్తుంటే కనుక మనకి పోకో X6 Pro మొబైల్ అయితే తీసుకోండి. ఇంతకే మీరు ఏ మొబైల్ తీసుకుంటారో కామెంట్ అయితే చేయండి. మీకు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.